నంద్యాల జిల్లా ఆత్మకూరులో కిడ్నాప్ కలకలం రేపింది. హైదరాబాద్ కు చెందిన యువకుడిని దుండగులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ అయిన యువకుడు బంధువుల నుంచి 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో కిడ్నాప్ చేసి ఆత్మకూరు వైపు తరలిస్తున్నారని సమాచారం రావడంతో అప్రమత్తమయ్యారు పోలీసులు. ఈ క్రమంలో బైర్లూటి చెక్పోస్ట్ వద్ద కిడ్నాపర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్. చెప్పండి, చూస్తున్నాం కిడ్నాప్ కలకలం ప్రస్తుతం ఇతను కిడ్నాపర్స్ ని అదుపులోకి తీసుకున్నట్టు చెప్తున్నారు. ఏం జరిగింది అసలు? ఎందుకు కిడ్నాప్ చేశారు? ఎలా రెస్క్యూ చేయగలిగారు? కొద్దిసేపట్లో ఈ యొక్క ఆత్మకూరు డిఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం ఉంటుంది. ఈ యొక్క మీడియా సమావేశంలో పూర్తి స్థాయిలో ఈ యొక్క కేసు సంబంధించిన పూర్తి వివరాలు వివరించినారు. మనకు తెలిసిన ప్రాథమిక సమాచారం ప్రకారంగా హైదరాబాద్ కు చెందిన ఒక యువకుడిని కిడ్నాప్ చేసి ఆత్మకూరు వైపు తీసుకెళ్తుండగా అక్కడ ఈ యొక్క ఆత్మకూరు మండలం బెల్ట్లీ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు సమాచారంతో ఆ యొక్క కిడ్నాపర్లను అడ్డుకోవడం జరిగింది. అతన్ని అదుపులో తీసుకొని ఎవరైతే బాధితులు ఉంటారో కిడ్నాప్ గురైనాడో అతన్ని అదుపులో తీసుకొని తెలంగాణ పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో నిజంగా వీళ్ళు కిడ్నాపర్లు డబ్బు కోసమే కిడ్నాప్ చేశారా లేకుంటే ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా అనే అంశంపై పోలీసులు విచారణ చేపట్టడం జరిగింది. మనకున్న సమాచారం మేరకు ఏదైతే కిడ్నాపర్ గురయ్యాడో అతన్ని బంధువులకు సంబంధించి 2 కోట్ల దాకా డబ్బులని డిమాండ్ చేసినట్టు ప్రాథమికంగా సమాచారం ఉంది. ఆ సమాచారం మేరకు ఈ యొక్క పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క ఆత్మకూరు మండలంలో ఈ యొక్క కిడ్నాప్ కలకలం ఏదైతే ఉందో దాన్ని ఆత్మకూరు పోలీసులు ఛేదించడం జరిగింది. ఆ యొక్క బాధితుల్ని కూడా అదుపులో తీసుకొని తెలంగాణ పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. ఈ యొక్క పూర్తి స్థాయిలో యొక్క పోలీసులు విచారణ చేస్తున్నారు. కొద్దిసేపట్లో అసలు ఆ కిడ్నాప్ కి గల కారణాలు ఏంటనేది తెలియని ఉంది బిందు.